ప్రతి ఒక్కరికి. అంటే ఈ బోర్డర్‌లో మార్క్స్ ఎవరికైతే వచ్చాయో, అలాగే మనకు జాబ్ వస్తుందా లేదా? ఇంకోటేంటంటే ఎస్ఎస్‌సి, జీడీ రిక్రూట్‌మెంట్ అనేది చాలా లేట్ అవుతుంది ఫిజికల్ కండక్ట్ చేయడానికి. అలాగే ఇప్పటి వరకు మనకి ఎటువంటి అనౌన్స్‌మెంట్ కూడా రాలేదు. అంటే ఫిజికల్ డేట్స్ గానీ, అడ్మిట్ కార్డ్స్ గురించి గానీ, ఎప్పుడు పెడతారో రన్నింగ్ అని. అలాగే దీనికి ముందుగానే ఇండియన్ అగ్నివీర్ అనేది 26th నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అందులో మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఎస్ఎస్‌సి, జీడీది 27th రిలీజ్ అవుతుంది. కాకపోతే ఇంకా మనకి ఫిజికల్ అనేది ఇంకా కండక్ట్ చేసే అనౌన్స్‌మెంట్ కూడా డేట్స్ కూడా ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఎస్ఎస్‌సి, జీడీకి. సో ఈ బోర్డర్‌లో మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి? అలాగే మనకి జాబ్ వస్తుందా లేదా అని ప్రతి ఒక్కటి కూడాను డీటెయిలింగ్‌తో ఈ వీడియోలో చెప్తున్నానన్న. ఈ వీడియో ఏంటంటే ఎవరిని డిసప్పాయింట్ చేయాలని కాదు. అంతెందుకు నాకు కూడా 2.89097 మార్క్స్‌తోనే నేను క్వాలిఫై అయ్యాను ఫిజికల్‌కి. నేను కూడా బోర్డర్‌లో ఉన్న స్టూడెంట్‌నే. అంటే బోర్డర్‌లో ఉన్న స్టూడెంట్ కాదు, సారీ. వీఆర్ ది యాస్పిరెంట్స్. సో నేను కూడా బోర్డర్‌లో ఉన్న యాస్పిరెంట్‌నే. సో నేనేం చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటే మీకు యూజ్ అయితే మంచిది. లేదంటే మాత్రం మరి మీ ఇష్టం అన్నది. మీకు యూజ్ అవ్వాలనే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేనేం చేయబోతున్నానో చెప్తే మీకు కూడా ఒక ఐడియా వస్తది కదా! ఓహ్! కరెక్టే, ఈ విధంగా కూడా చేయడం మంచిదే కదా అని. ఎందుకంటే బోర్డర్‌లో మనకి మార్క్స్ వచ్చాయంటే మనకు ఖచ్చితంగా జాబ్ వస్తుందా అని మనం అంటే ఖచ్చితంగా చెప్పలేం. అది ఎక్కడ నిర్ణయించబడి ఉంటుందంటే రన్నింగ్‌లో క్వాలిఫై అయినోళ్ళని బట్టి, ఫిజికల్ ఫిట్ అయినోళ్ళని బట్టి, మెడికల్‌లో ఫిట్‌గా ఉన్నవాళ్ళు, అలాగే లాస్ట్‌లో రేషియో ఎంతొచ్చింది అని బట్టి మనకి జాబ్ వస్తుందా లేదా అని ఉంటుంది. ఎక్కువ మంది గానీ ఫిజికల్‌లో అలాగే మెడికల్‌లో గానీ ఎక్కువ మంది రిజెక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు ఏంటంటే తక్కువ మార్కులు వచ్చినోళ్ళకి కూడా జాబ్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో ఫిజికల్‌లో ఎవరికైతే బోర్డర్‌లో మార్క్స్ వచ్చాయో కన్ఫర్మ్‌గా జాబ్ వస్తుందా అని మనం ఖచ్చితంగా చెప్పలేం. చెప్పాను కదా! అది మనకి ఫిజికల్, రన్నింగ్, మెడికల్‌లో ఎంతమంది ఫిట్ అయ్యారని బట్టి, రేషియో బట్టి మనకి తక్కువ మార్కులు వచ్చిన జాబ్ వస్తుందా లేదని డిసైడ్ అయ్యి ఉంటుంది. అలాగని చెప్పి రావట్లేదని నేను ఎవరిని డిసప్పాయింట్ చేయట్లేదు. మనకంటూ అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు ఏంటంటే సెకండ్ వే కూడా మనకు ఉండాలి. ఎప్పుడైతే 100% కాకుండా 50-50 ఛాన్సెస్ ఉన్నాయో అప్పుడు మనకి సెకండ్ ప్లాన్ కూడా మనలో ఉండాలి. ఎందుకంటే ఈ ఆగస్ట్ మంత్‌లో వచ్చేసి ఇప్పటి వరకు మనకి ఎటువంటి అనౌన్స్‌మెంట్ లేదు ఎస్ఎస్‌సి, జీడీకి సంబంధించి. సో ఈ ఆగస్ట్ మంత్‌లో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చే ముందే మనకి రన్నింగ్‌కి సంబంధించిన అనౌన్స్‌మెంట్స్, డేట్స్, ఫిజికల్ అడ్మిట్ కార్డ్స్ అన్నీ రావడం జరుగుతుంది. కాకపోతే రన్నింగ్ మాత్రం ఖచ్చితంగా సెప్టెంబర్‌లోకి మాత్రం వెళ్ళడం గ్యారంటీ. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్‌కి ఖచ్చితంగా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్‌లోకి వెళ్ళకుండా ఆగస్ట్ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయినా సరే పర్లేదు. కానీ సెప్టెంబర్‌లోకి వచ్చేసరికి సెప్టెంబర్‌లో మనకి ఒక పక్క ఫిజికల్, ఇంకో పక్క మెడికల్ అనేది ఇక్కడ కంప్లీట్ అవుతుంది సెప్టెంబర్‌లో. అక్టోబర్‌లో వచ్చేసరికి ఏమవుతుంది, మనకి మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. ఈ మెరిట్ లిస్ట్‌లో మనము ఉంటే మంచిదే. లేకపోతే పరిస్థితి ఏంటి, ఒక పక్క ఆగస్ట్ మంత్ ప్రాక్టీస్‌కి పోయింది, సెప్టెంబర్ ప్రాక్టీస్‌కి పోయింది, అక్టోబర్‌లో మనకి మెడికల్ రాలేదు. మనకున్న మంత్స్ ఏంటి, నవంబర్, డిసెంబర్ నెక్స్ట్ నోటిఫికేషన్‌కి. ఈ 2 మంత్స్ అంటే 60 డేస్. ఈ 60 డేస్ తీసేస్తే నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరి కల్లా ఎగ్జామ్ వచ్చేస్తది. ఎగ్జామ్స్ వచ్చాయంటే మనం టెస్ట్ సిరీస్ రాయడానికి రెడీగా ఉంటాం. అంటే మోకో టెస్ట్‌లని ఇలాంటివి రాసుకోవడానికి రెడీగా ఉంటాం. సో మనం ఈ 2 మంత్స్‌లో మనం ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, రివైండ్ చేయాలి సబ్జెక్ట్ మొత్తం. ఈ 60 డేస్‌లో ఒక పక్క నువ్వు అర్థమెటిక్‌ని రివైండ్ చేయాలి, రీజనింగ్‌ని రివైండ్ చేయాలి, జీకేని చూసుకోవాలి, కరెంట్ అఫైర్స్‌ని చూసుకోవాలి, ఇంగ్లీష్‌ని చూసుకోవాలి. ఇన్ని కలిపి పోనీ ఏదో ఒక 3 పెట్టుకోండి, పోనీ ఏదో 3 ఏఆర్, రీజనింగు, ఇంగ్లీషు ఈ 3 చేద్దాం అనుకోండి. ఈ 60 డేస్‌లో అయిపోద్దా? అవ్వదు. మళ్ళీ ఏంటంటే అవే మార్క్స్ వస్తాయి. అవే యావరేజ్ మార్క్స్ వస్తాయి. మనకి ఎక్కువ మార్కులు రావాలంటే ఎక్కువ ఎఫిషియన్సీ తోటి ఎక్కువ వర్క్ చేసి ఎక్కువ డేస్ మనం వర్కింగ్ చేయాలి. సో ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే మనకి ఇప్పుడు 50-50 ఛాన్సెస్ కాబట్టి వస్తే వస్తది. ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటి నేను అన్నాను. ఇప్పుడు వచ్చిందనుకో పర్లేదు బ్రదర్, వెళ్ళిపోతాం. కాకపోతే రాకపోతే పరిస్థితి ఏంటి? సో ఏంటంటే రాకపోతే మాత్రం కొద్దిగా మనం టైం వేస్ట్ చేసినట్టు అవుతుంది. సో ఈ ఆగస్ట్ మంత్ వెయిట్ చేస్తే వెయిట్ చేయండి, లేకపోతే లేదు. ఏం చేస్తారంటే ఈ రోజు నుంచే కావాలంటే మనకి ఇంగ్లీష్‌లో గానీ, అర్థమెటిక్‌లో గానీ, రీజనింగ్‌లో గానీ, జీకేలో గానీ ఎవరు ఏదో ఒక సబ్జెక్ట్‌లో గానీ వీక్ అయ్యి ఉంటారు ఖచ్చితంగా. ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్‌లో వీక్ అనమాట. సో ఇంగ్లీష్ టాపిక్ నేనేం చేస్తాను, ఈ ఆగస్ట్‌లో, ఈ సెప్టెంబర్‌లో ఈ టాపిక్స్‌ని నేను చూసుకుంటాననమాట. అంటే ఏమైనా టాపిక్స్ కవర్ చేయాలా, అర్థమెటిక్‌లో ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, రీజనింగ్‌లో ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, అలాగే జీకేలో ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలని నేను చూసుకుంటాను ఈ ఆగస్ట్ మంత్‌లో. సెప్టెంబర్ మంత్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇప్పుడు నాకు 4 మంత్స్ ఉంటాయి. ఒక పక్క నేను రన్నింగ్‌కి వెళ్తాను కరెక్టే, ఇంకో పక్క రీడింగ్ కూడా చేస్తాను. సో ఏంటంటే బోర్డర్‌లో ఉన్న వాళ్ళు ఏంటంటే
50-50 ఛాన్సెస్ ఎప్పుడైతే మనకు ఉన్నాయో మనము ఆల్టర్నేటివ్‌గా ఇంకో కాన్సెప్ట్ కూడా పెట్టుకోవాలి. అంటే ఇదే మనకి ఫిక్స్‌గా వచ్చేస్తదని నేనే చెప్పలేను. ఎందుకంటే 2.95, 0.95కి ఛాన్సెస్ ఉంటాయి. కానీ 100% చెప్పగలమా? చెప్పలేం. 50-50 ఛాన్సెస్ ఎప్పుడైతే ఉన్నాయో ఆల్టర్నేటివ్ అనేది ఉండాలి. సో ఏంటంటే ఆగస్ట్ మంత్ ఒక పక్కకి తీసినా సరే దీంట్లో మనం ఏంటంటే సెప్టెంబర్ నుంచే మనకి ఏవైనా టాపిక్స్ కానీ ఏవైనా టాపిక్స్ చూసుకోవాలి కానీ ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా సరే ఆగస్ట్ సెప్టెంబర్లో చేసుకున్నాం అనుకోండి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 మంత్స్ మనం ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది. అప్పుడు మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. కొత్త టాపిక్స్ నేర్చుకున్నాం. అలాగే ఏదో ఒక రోజుకి ఒక అర్థమెటిక్ ఒక టాపిక్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే 30 డేస్కి 30 టాపిక్స్ అయిపోతాయి. ఇంకా ఏం కావాలి చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆగస్ట్ 7 ఈ రోజు నుంచి మొదలు పెట్టారనుకుందాం. మనం ఎందుకంటే రన్నింగ్కి వెళ్ళి మార్నింగ్ వచ్చేసరికి 10 కల్లా ఫ్రెష్ అప్ అయిపోయి అన్నీ రెడీగా ఉంటాం. అంటే 9కి షెడ్యూల్ అయిపోవడం, ఇంటికి రావడం, ఫ్రెష్ అప్ అవ్వడం, 10 ఫ్రీ అవుతాం. 1 అవర్ రెస్ట్ తీసుకున్నా సరే ఈ 12 నుంచి మళ్ళీ భోంచేసినప్పుడు టైం గ్యాపే కదా మనకి. ఈ గ్యాప్లో ఏదో ఒక టాపిక్ చూసుకున్నాం, టాపిక్ ఏదైనా చేసామనుకో మనకే కదా యూజ్ ఉంటుంది. సో ఏంటంటే ఎవరిని అంటే జాబ్ రాదు, తక్కువ మార్కులు వస్తాయని మాత్రం నేను చెప్పట్లేదు. ఏంటంటే ఆల్టర్నేటివ్‌గా కూడా ఒకటి ఉండడం మంచిది కదా అని చెప్తున్నాను తప్ప ఎవరిని డిసప్పాయింట్ చేయాలనైతే కాదు బ్రదర్. అర్థం చేసుకోండి. అందరూ బాగా చదవండి. అలాగే బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. బీ కూల్ అండ్ బీ కాన్ఫిడెంట్. ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. ఏదైనా సరే చేయాలన్నా సరే ఇప్పుడు ఏమైపోయింది రన్నింగ్ చేస్తావు. అలాగే టైం గ్యాప్ ఉన్నప్పుడు ఒక టాపిక్ చదువుకుంటావు. దీంట్లో ఎందుకు నువ్వు టెన్షన్ పడాల్సింది? ఒకవేళ ఏజ్ అయిపోతే టెన్షన్ పడాలి తప్ప ఏజ్ అవ్వకపోతే మాత్రం టెన్షన్ పడక్కర్లేదు. అది మాత్రం గుర్తుంచుకోవాలి మనం. సో ఏంటంటే అందరూ ఎవరిని డిసప్పాయింట్ చేయనైతే కాదు. ఇది నాకు వచ్చిన ఆలోచన అనమాట. ఎందుకంటే మనకి అక్టోబర్‌కి మెరిట్ లిస్ట్ వస్తది. ఇప్పుడు ఈ మెరిట్ లిస్ట్ కోసం ఉండిపోయావనుకో నువ్వు, ఈ నవంబర్, డిసెంబర్ 2 మంత్సే. నీకు ఇక్కడ జాబ్ వస్తే పర్లేదు బ్రదర్. ఇప్పుడు నీకు జాబ్ వస్తే పర్లేదు. ఒకవేళ లో లో అదే ఇలాగ నాలాగే ఒక మీడియంలో, ఆ మీడియం కూడా కాదు, బోర్డర్‌లో ఉన్న వాళ్ళకి జాబ్ వస్తే పర్లేదు. ఒకవేళ రాకపోతే నెక్స్ట్ 2 మంత్స్‌లో మనం ప్రిపేర్ అయిపోవాలంటే మళ్ళీ అనవసరంగా ఇప్పుడే వేస్ట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వేస్ట్ చేసుకోవడం ఎందుకు? అంతే కదా! నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవడం? ఒక ఐడియా ఉంచుకొని ఏంటంటే బాగా రన్నింగ్ కూడా చేయండి. బాగా రోజుకో టాపిక్ చొప్పున అలాగే ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా సరే ఇంకో టాపిక్ ఏదైనా కొత్తది నేర్చుకున్నా సరే మంచిదే. ఇది నాకొచ్చిన ఆలోచన అనమాట. సో ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేయండి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. జై హింద్.